హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ మీతో చూపిస్తున్నానండి. ఇది వితౌట్ ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు, ఆయిల్తో పాటు కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది కర్ణాటక స్టైల్ బస్సారు అని ఏదైతే అంటారో అది అండి. ఇక్కడ నేను మిక్స్డ్ గ్రీన్ లీవ్స్ అనేది తీసుకున్నానండి. చాలా హెల్త్కి చాలా మంచిది. అలాగే ఈ వింటర్ సీజన్లో పర్ఫెక్ట్గా రాగి సంగటిలోకి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు ముందుగా మనకు ఆకుకూర అనేది కావాలి కదండి. సో మా ఫామ్ లైన్లో వెళ్ళి ఆకుకూర అనేది హార్వెస్ట్ చేసుకొని వద్దాము రండి. ఇప్పుడు ఇక్కడ ఏదేదైతే ఆకుకూరలు ఉన్నాయో ఇక్కడ మిక్స్డ్ ఆకుకూరలు అనేది నేను తీసుకుంటున్నానండి. అదంతా మంచిగా హార్వెస్ట్ తీసుకొని వచ్చి మంచిగా అది క్లీన్ చేసుకుని ఒక 2-3 సార్లు అనేది వాష్ చేసుకోవాలండి. బికాజ్ మట్టి అనేది అంతా వెళ్ళాలి కాబట్టి మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అలసందల సీజను ఇవి కదండి. సో నేను ఇక్కడ అలసందలు, ఇక్కడ మీకు అనపగింజలు, లేకుంటే తొగరికాయ అని ఏదైతే తూర్ దాల్ది వస్తుంది కదండి, అది ఏదైనా తీసుకోవచ్చండి. అలాగే స్ప్రౌట్స్ కట్టిన ఉలువల్ని తీసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది. అలాగే నేను ఇక్కడ పచ్చి అలసందలు, మళ్ళీ గ్రీన్ గ్రామ్ అంటే పెసర్లు ఏదైతే ఉన్నాయో అది తీసుకుంటున్నానండి. ముందుగా ఈ పచ్చి అలసందల్ని, గ్రీన్ గ్రామ్ని ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. తర్వాత మనం ఆకుకూర అనేది పెట్టుకోవాలి అందులోకి. ఇప్పుడు ఉడికినాయి కదండి అలసందలు అనేది, చూస్తుండొచ్చు మీరు. ఇప్పుడు మనం ఏదైతే కడిగి పక్కన పెట్టుకున్న గ్రీన్ లీవ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఆకుకూరల్ని ఇందులోకి యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని రుచికి సరిపడ ఉప్పుని కూడా ఇక్కడ యాడ్ చేసుకుందాం. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ ఉడికిస్తే ఆకుకూరలు అనేది ఉడికిపోతాయండి. దీనికి మూత అనేది పెట్టి ఉడికించుకోవాలి. అలాగే దీనికి కావాల్సిన మసాలా పేస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బస్సారు, ఉప్సారు అని కూడా అంటారండి. దానికి ఒక పేస్ట్ అనేది తయారు చేసుకుందాం రండి. ఇప్పుడు ఇక్కడ ఆకుకూరలు అనేది కూడా ఉడికిపోయిందండి. సో దీన్ని ఇప్పుడు రసం ఏదైతే ఉందో దాన్ని సపరేట్, ఆకుకూరని సపరేట్ చేసుకుందాం. ఆకుకూరని సపరేట్ చేసుకొని అందులోకి ఫ్రెష్ కోకోనట్ని గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అందులోకి దీన్ని ఇప్పుడు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి చల్లారనివ్వాలండి.
చల్లారిన తర్వాత ఈ ఆకుకూరలో ఏదైతే రసం ఉంటుందో దాన్ని కూడా సపరేట్ చేసుకుందాం. కొద్దిగా పిండేసి ఆకుకూర అనేది ఇక్కడ నేను బస్సార్ కోసం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి అందులోకి మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి మిర్చి అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎండు మిర్చిని కూడా యూస్ చేయొచ్చండి. ఎవరైతే గ్యాస్ట్రిక్ అవుతుంది అనే వాళ్ళు ఉంటారో నేను ఇక్కడ 10 పచ్చిమిర్చిని తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. మీకు ఆయిల్ వద్దనుకుంటే వితౌట్ ఆయిల్ కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఏమీ కాదు, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. సో నేను ఇక్కడ చిన్నపిల్లలు ఉంటే అప్పుడు కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసేయండి, ఎందుకంటే ఘాటు వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి మళ్ళీ ఆనియన్ని తీసుకుంటున్నానండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుంటున్నాను. ఈ వింటర్ సీజన్కి వెల్లుల్లి రెబ్బలు చాలా మంచిది కాబట్టి ఎక్కువగానే వేసుకున్నా పర్లేదండి. అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఒక ఆనియన్ని తీసుకొని వేసి దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేయండి. బికాజ్ అది అంతా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేటప్పుడు జీలకర్రని యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. తర్వాత ఈ ఆకుకూరలో ఉండే వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇలా చూడండి, నేను చూపిస్తున్నట్లు ఇలా రసం అంతా తీసేస్తే ఫ్రై చేసేటప్పుడు చాలా బాగొస్తుందండి. ఆకుకూర తినడానికి కూడా క్రిసిపీలాగా వస్తుంది. ఈ ఆకుకూరలు అనేది డ్రైగా ఉంటుంది, వాటర్ వెట్ లాగా కాకుండా. అప్పుడు మీకు తినేకి కూడా చాలా బాగా వస్తుందండి టేస్టీగా. అలా రసం అంతా సపరేట్ చేసుకున్న తర్వాత మనం మసాలాస్ని ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో దాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని, అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని, అలాగే మనం ఉడికించింటాం కదండి అలసందలు, కొద్దిగా పెసల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కొద్దిగా ఆ రసాన్ని కూడా వేసి మంచి ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మసాలా పేస్ట్ని అలాగే ఏదైతే రసం ఉంటుందో వాటి రెండిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను చూపించిన విధంతో మిక్స్ చేసుకోండి. అలాగే మనం ఇప్పుడు ఆకుకూరల్ని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ యూస్ చేయని వాళ్ళైతే ఇక్కడ ఆకుకూరని ఫ్రై చేసుకునే అవసరం లేదండి. అలాగే రాగి సంగటిలో తింటే చాలా బాగొస్తుందండి. ఏదైతే పచ్చి కొబ్బరి వేసింటామో టేస్టీగానే ఉంటుంది. మనకు కొంచెం టేస్టీగా కావాలి అనుకుంటే
ఇక్కడ నేను ఆకుకూరని ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసి అందులోకి ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి అందులోకి వేసుకున్నానండి. అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ ఏదైతే ఉంటుందో దాన్ని చిన్న చిన్న ముక్కల్లా వేసి ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఆకుకూర ఏదైతే సపరేట్ చేసి పక్కన ఉంచుంటామో దాన్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కర్ణాటక స్టైల్ బస్సారు రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో చేసుకొని తినండి. ఇది సీజన్లో వచ్చే ఆకుకూర కాబట్టి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఒకసారి ఇలా ట్రై చేసుకొని మీరు ఎలా ఉంటుందో కమెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఇంతేనండి, బస్సారు రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు రాగి సంగటితో సర్వ్ చేసుకొనిద్దాం. వేడి వేడి రాగి సంగటితో వేడి వేడి సాంబార్తో తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందర చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.